అండి మీరు ఎప్పుడైనా కొబ్బరి మిఠాయి తిన్నారా? తింటే నాకు కామెంట్ చేసి పెట్టండి. నా చిన్నతనంలో అయితే ఎక్కువగా అయితే నేను కొబ్బరి మిఠాయే తిన్నాను. ఎందుకంటే మాకు మా విలేజ్ సైడ్ అయితే ఎక్కువ కొబ్బరి మిఠాయే దొరుకుతుంది. ఇప్పుడులా అప్పుడు ఏముంటాయి చెప్పండి. ఇప్పుడైతే సిటీస్‌లోకి వచ్చాము అన్నీ దొరుకుతాయి అవైలబుల్. ఇప్పుడు కూడా మా విలేజ్ సైడ్ అయితే ఇదే ఎవర్ గ్రీన్ అండి. అప్పట్లో అయితే నా చిన్నతనంలో ఎవరైనా ఇంట్లో శుభవార్త అంటే ఫంక్షన్స్ అంటే లైక్ మెచ్యూర్ ఫంక్షన్ కానీ ప్రెగ్నెన్సీ అంటే కంపల్సరీగా ఇదే పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం అనమాట మా అమ్మమ్మ నేను కలిసి. ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుండి ఉన్నాను కాబట్టి ఇంకా నన్ను తోడు పెట్టుకొని మా అమ్మమ్మ పళ్ళు కాయలతో పాటు వెళ్ళేదాన్ని. అందుకే నాకు ఇది ఒక చిన్న తీపి జ్ఞాపకంగా గుర్తయితే ఉండిపోయింది. నేను చిన్నప్పుడు అయితే ఎక్కువగా మెటల్ గాజులు వేసుకునేదాన్ని. అవి కూడా నేను ఒక పక్కన జమ చేస్తే ఒక తాతయ్య వచ్చేవాడండి కొబ్బరి మిఠాయి పట్టుకొని. దాన్ని ఇంకా మా గాజులు ఇచ్చేసి ఆ వెయిట్కే కరెక్ట్గా ఆయన కొబ్బరి మిఠాయి అయితే ఇచ్చేవాడు. ఆయన డబ్బులకైతే అమ్మేవాడు కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.